నా పెళ్ళైన 6 సంవత్సరాల్లో మా వారు నాకు పూలు కొనిచ్చడం ఇదే మొదటిసారి. అది కూడా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు. ఆడవాళ్ళం అల్ప సంతోషులం. ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా రాని సంతోషం. ఒక మూర పువ్వులు కొనివ్వగానే ఎంత సంతోషించిపోతామో, ఉబ్బిపి తబ్బిబ్బులైపోతాము. అసలు చిక్కు ఇప్పుడే మొదలైంది. ఆ పూలు తీసిచ్చిన కదా ఇంక పెట్టుకో అని. నేనేమో వెనకాల పిల్లకేసుకున్నాను. ఆ పిల్లకలో పూలు పెట్టుకుంటే ఎట్టుంటాను తెలుసా? అచ్చం అప్పలం లాగా ఉంటాను. ఫ్రైడే ఎలాగో పూజ చేయడానికి తలస్నానం చేస్తాను కదా, అప్పుడు పెట్టుకుంటలే అని చెప్పాను. ఏంటి నువ్వు తీసికపోతే తీసిలేదంటావు, తీసిస్తే ఏం పెట్టుకోవనుకోనిండు. పన్ను పీకించుకున్నప్పుడు మేము డాబాకి వెళ్ళిన వీడియో పెడితే ఆ డాబా పేరు కూడా మీరు చెప్పేశారు, కానీ నాకు తెలీదండి బాబు. కామెంట్లు చూసి మా వారిని అడిగితే అవును వాళ్ళు చెప్పింది నిజమే అన్నారనమాట. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా వారికి అక్కడ ఫుడ్ బాగా నచ్చింది అండ్ రెస్పాండ్ అయ్యే విధానం కూడా బాగుంది. వేళాపాల లేదో బయటకు వెళ్ళి తినడానికి అనుకుంటున్నారా, యూట్యూబ్ నుంచి శాలరీ పడిందండి. సో మీకు తెలిసిందే కదా, శాలరీ పడిన ప్రతిసారి కామన్ అది. కాకపోతే ఎప్పుడులా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు కాకుండా ఈసారి మాత్రం వెజ్ అన్నమాట. పన్నీర్ బిర్యానీ అండ్ రోటీ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. నిజానికి నాన్ వెజ్ తిన్నప్పుడు అయిన బిల్లు కంటే వెజ్ తిన్నప్పుడు ఎక్కువ బిల్ అయింది. ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువగా తినేస్తున్నాం. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నది అవ్వట్లేదు. ఫైనల్లీ బిల్ కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. అట్లా ఉంటది మనతో మరి.